ఆహా! ప్రాజెక్ట్ అయిపోయింది కదా! 1 వీక్ లీవ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇంటికెప్పుడు వెళ్తున్నావు? రేపే. ఆహా! మరి పెళ్ళెప్పుడు? మనం ఏ మాట అంటే ఆ మాట నిజమవుతది తెలుసు కదా! పొద్దున్నే ఏదో పెంట చే చి చి నీ అమ్మ చి 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 నా మొహం మీద పెట్టిపోయాలంటే చి ఎవడైనా కోడి కొత్తలతో లేస్తాడు, నేనేంటో గేదె మూత్రతో లేస్తున్నాను. పొద్దున్నే లేవాలిరా, చుట్టా కాల్చాలిరా, పెడకళ్ళు ఎత్తాలిరా, పిడకలు కొట్టాలిరా, పాలు పితకాలిరా, టీ పెట్టి తాగాలిరా. అరే చుట్టా పాల కేంద్రంలో ఇచ్చేసిరారా. సరే అమ్మగారు. ఎరా మర్యాదగా ఇంజనీరింగ్ చదివింది గేదెలు కాయడానుకా? ఇంజనీరింగ్ అయిపోయింది కదా. ఇంజనీరింగ్ అయింది కానీ సబ్జెక్టులు అవ్వలేదు మాయా. ఎన్నున్నాయి? ఒకటా రెండా? ఒక 60 డజన్ సబ్జెక్టులు ఉంటాయి మాయా. సిగ్గు లేకుండా అలాగలా చెప్తున్నారా బాబు? సర్లే, మర్యాదగా చదివి పాస్ అవుతే అర్జున్ గారి కంపెనీలో జాబ్ ఏం చేద్దాం. సరే మాయా. యాదవ్వా నువ్వా? వెనకున్న గేదె ముందుకు వచ్చేసింది ఏంటి అనుకున్నాను రా బాబు. సర్లే కానీ మీ మర్యాద మా ఏమన్నాడు? ఏం లేదురా చుట్టా, మామూలే. సర్లే కానీ ఇంకేంటి మరి మోపు? ఏవద్దురా, పాల కేంద్రంలో పాలు పోసేస్తున్నాను. ఏంట్రోయ్ ఈరోజు లింగి వేసావు? లుంగిలో ఉన్న సుఖం ఇందులో ఉంటుందిరా. గూచి పెట్టుకోబావా, ఇంకా సుఖం కూడా. నీ అబ్బా, మా నాన్న ఎప్పుడో చెప్పాడురా నీతో స్నేహం చేత పాడైపోతానని. నేనేం చావలేదు. ఎవడు చెప్పాడు మానే? గేదె నల్లగా ఉందని తెల్లగా ఉన్న పాలు తాగడం మానేస్తున్నావా? ఇదే అంతే. నీ నాలుగు నుండి ఇలాంటి పోలికలు కూడా వస్తాయంట్రా అప్పుడప్పుడు.
ఎరా ఏంటి మోపు? ఏయ్ బా మండిందా? మరి మంటదేంటి? మరి నువ్వు నవ్వుతుంటే మాకు కూడా అలాగే ఉంది. ఎర్రగోకులు జాబ్ పట్టుకోవాల్సిన అసలు గేదెలు పట్టుకున్నావు, నవ్వు రాదేంటి? మా తమ్ముడు ఎక్కడ చదువుతున్నాడు తెలుసా? ఏంటి లండన్లో క్యాంబ్రిడ్జ్. మరి నువ్వు? హ్యానంబ్రిడ్జ్. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల వీళ్ళకి డబ్బులైనా వస్తాయంట్రా? అంతకన్నా విలువైందో వస్తుందిరా చుట్ట. ఏంటో పైశాచిక ఆనందమని. నిజమేరో. ఓకే సార్, గుండె హడావుడైపోయిందా బాబు? థ్యాంక్సే. పడుకున్న మనిషినైనా లేపచ్చు కానీ సచ్చిన ల్యాప్టాప్ లేపడం కష్టం. నువ్వు లేపో. థ్యాంక్సే. చూడటానికి బొక్కలు బూచులో ఉంటావు కానీ నీలో మంచి హడావుడుందా అక్క? సర్లే కానీ సాయంత్రం మన ఇంటికి వెళ్ళిపోదాం. రేపు భోజనాలు తగిలినాయి కదా. అబ్బా చెవిలో పోటు డప్పు బిడ్డలో తెగ మోగేస్తుందిరా. ఆ దూదిలా ఎందుకు? రాయ్ అయ్యగారు చెవిలో దూది పెట్టించుకున్నారు, మరి ముక్కులో దూది ఎప్పుడు పెట్టించుకున్నారయ్యా? అయ్యగారు పడిందా పిడి? అబ్బా నాకు పడింది పిడి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావు. నోరు మూసుకుని కాలు పిసుకు. పిసికించుకోవడం బాగా అలవాటు అయ్యగారు. అయ్యగారు పడిందా పిడి? రేయ్ అబ్బా రేయ్, నువ్వు ఇక్కడే ఉంటే నా చెవిపోటు పెట్రోల్ రేట్ పెరుగుతున్నట్టు పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదురా. నువ్వు వెళ్ళిపో. రేయ్ నన్ను కాసేపు మనశాంతిగా వదిలేరా. రేయ్ నీ దెబ్బకి చెవిపోటుతో పాటు తలకాయ పోటు కూడా వస్తుంది. పోతూ పోతూ టీ చెప్పు. అయ్యగారు టీ స్ట్రాంగా వీకా? ఏయ్ అయ్యి బాబోయ్, అయ్యగారు మళ్ళీ పడింది పిడి. యారా హరి, గొంగుల పురుగుల నెమ్మదికి వెళ్ళేవాడి ఈ రోజేంట్రా గాజు పురుగులకు తెగ పరిగెడతాను. యారా హరి పడిందా పిడి? ఎరా రాజు, నీ మాటలో పిడిపోలేదు, నీలో హడావుడిపోలేదు. నీ సీక్రెట్ ఏంటి? మనకి సిగరెట్లు తప్ప సీక్రెట్లు తెలివా? హరి పడిందా పిడి? పెద్ద హడావుడు గడువురా బాబా. ఎలా సుభద్రమ్మ, నాన్నగారు టీ అంటమ్మా.
రామ్మా. చెప్పండి నాన్న. నేను నీకు అమ్మలేని లోటు తీరుస్తున్నానో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు అమ్మలేని లోటు తీరుస్తున్నావు తల్లి. వెనకటి కోడకి ఫ్యాన్ జారితేనే కానీ తెలియలేదంట లోపల డ్రాయర్ వేసుకోలేదని. అలాగే నీకు ఏ ఊపిరితిత్తులో పోతేనే కానీ చుట్ట మానాలని తెలియదు. ఎరా దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? అయ్యా ప్యాంట్ వేసుకుని ముందు డ్రైర్ వేసుకోవాలయ్యా, అలాగే ఊపిరితిత్తులు పోకముందే చుట్టు మానేయాలయ్యా. అయ్యా అర్జున్ బాబు వచ్చారయ్యా. మరి వస్తున్నాడు, ఫోన్ కూడా చేయలేదారా? ఇంట్లోనే ఉన్నారయ్యా. రే బా ఇప్పుడు వచ్చావురా? జస్ట్ ఇప్పుడేరా. ఏంటి మరి మోపు? కంపెనీలో ఎంతమందిని మోపు చేసావు? ఎల్లహే. మోపు చేసినా పర్లేదు, ఏ లేచిపోయావు గనక. హాయ్ మాయా, హౌ ఆర్ యూ? బావ్ ఈస్ కమింగ్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. బఫేలో లుకింగ్ సీరియస్లీ లైక్ యూ. సభకు నమస్కారం. అర్జున్ ఏంట్రా వస్తున్నాడు కూడా ఫోన్ చేయలేదు? సర్లే వర్క్ చేసుకో, తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ ఎక్కడ నాన్న? అమ్మ వాడపల్లి గుడికి వెళ్ళింది, సాయంత్రంకి వచ్చేస్తా. సరే. బయట షాపులో టీ అమ్ముతాడే అమృతంలో ఉంటుంది. కానీ ఇచ్చేవారు రామాలయంలో పానకాలు తాగేసానే, లోపల పూనకాలు లోడింగు. సర్లే నువ్వు వెళ్ళి టీ తాతో ఉండు, నేను మధ్యలో జాయిన్ అవుతా. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో. కాలమా కలుపవా చలిమితో నన్నిలా మంచులా కరగవా దూరమే తెంచవా అలలుండని సంద్రమేటో తను నిండిన మనసుని అడిగా చిరునవ్వై తను మెరిసే కాలాలలో ప్రేమై నేనుంటా. అలలుండని సంద్రమేటో తను నిండిన మనసుని అడిగా చిరునవ్వై తను మెరిసే కాలాలలో ప్రేమై నేనుంటా. అమ్మాయి గారు టీ ఇమ్మంటారా కాఫీ ఇమ్మంటారా? ఒకటి. అబ్బాయి గారు మీకు? నాకు కూడా ఒకటి. ఓకే అండి, త్వరగా కానిచ్చేద్దండి. మీది ఈ ఊరేనా? అంటే ఈ ఊర్లో మీరు కొంచెం కొత్తగా కనిపిస్తాను. రేపు ఫంక్షన్ ఒకటి ఉంటే ఇక్కడ మా తమ్ముడి ఇంటికి వచ్చాను. ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? నచ్చానా? నచ్చలేదని చెప్తే అంత మించిన అబద్ధం ఇంకోటి ఉండదేమో. ఇంట్రెస్టింగ్. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఆన్సర్స్ నచ్చితే అప్పుడు చూద్దాం. ఓకే. మీ పేరు? అర్జున్. మీకు అర్జున్ అని పేరు పెట్టారు,
ఎందుకు? నా జాతకం ప్రకారం ఆ నక్షత్రంతో పేరు పెట్టాలి, అందుకు. కానీ అప్పుడప్పుడు నాకు అర్జున్ అని పేరు పెట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటా. ఎందుకంటే మహాభారతం అర్జున్ పేరు కదా, అతని పేరు నిలబెట్టకపోయినా పర్లేదు, పడగొట్టకుండా ఉంటే చాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. లవ్ మీద మీ ఒపీనియన్? నా దృష్టిలో ప్రేమ అంటే తనువులు వేరైనా మనసు ఒక్కటే అవ్వడం. అందుకనేమో సీతారామ, రాధాకృష్ణ పేర్లు రెండేసైనా మనకు ఒకటే గుర్తున్నాయి. నైస్, యూ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్ అండ్ లవ్. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు ఒప్పుకున్నంత వరకు ప్రేమగా ఉండే అబ్బాయిలు ఒప్పుకున్నాక ప్రేమ తగ్గుతుంది, పెళ్ళైనాక ఇంకా తగ్గుతుంది అని బయట టాక్. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఆన్సర్ దొరకలేదు కదా? మీరు అడిగిన క్వశ్చనే రాంగ్. ఏంటి? ప్రేమ అంటే ప్రేమించడం కాదు, ప్రేమ నిలబెట్టుకోవడం. అలా నిలబెట్టుకున్న ప్రేమే పెళ్లి వరకు వెళ్తుంది. ఒక అబ్బాయి ప్రేమని అమ్మాయి ఒప్పుకున్నాక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి, అమ్మాయి ఇంట్లో ఒప్పించాలంటే జాబ్ సంపాదించడానికి నాన్న పాటలు పడతాడు. పెళ్ళికి ముందు ప్రాబ్లమ్స్, పెళ్ళి అయిన తర్వాత బాధ్యతలు, ఈ రెండు ప్రేమను డామినేట్ చేయడం వల్ల మనకి ప్రేమ తగ్గింది అనిపిస్తుంది తప్ప మనం వెతకాలి. కానీ మన అనుకునే వాళ్ళు మన కోసం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మన కోసం తీసుకునే బాధ్యతలు కూడా ప్రేమ కనబడుతుంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్. మనీ మీద మీ ఒపీనియన్ ఏంటి? డబ్బు ఇవ్వందంటూ ఏదీ లేదు. దేవుడు మనకు వరం ఇచ్చినట్టు అన్నీ ఇస్తుంది. అలా ఇస్తుంది కదా అని ఏది పడితే తీసుకోకూడదు. ఎందుకంటే మనం తీసుకోవాలి, కానీ కొంచెం పొగర్ని, ఇంకొంచెం గర్వాన్ని, ఇలా చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. త్రివిక్రమ్ సినిమాలు బాగా చూస్తారనుకుంటా. ఇప్పుడు మీ వంతు, అడగండి. మీ పేరు? సుభద్ర. నైస్ నేమ్. థ్యాంక్ యూ. అబ్బాయి ప్రేమ బయట తెలుస్తుంది, కానీ అమ్మాయి ప్రేమ బయట తెలియదని బయట టాక్. దాని మీద మీ అభిప్రాయం? ఒక అబ్బాయి బయట తిరిగితే బాగుపడుతున్నాడు అంటారు, అదే ఒక అమ్మాయి బయట తిరిగితే బరి తెగించిందంటారు. సొసైటీ మన మైండ్స్ని అలా అలవాటు చేసింది. అలాంటిది ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేయాలంటే ఎంత ఆలోచించాలి? ఇంకా అంటే మీరు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటో? క్వాలిటీస్ ఏం అవసరం లేదు, నన్ను బాగా చూసుకుంటాడన్న క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మీ లైఫ్ పార్ట్నర్ నుండి మీరు కోరుకునేది? టైం వేస్ట్ చేయడం. మనం ప్రేమించిన వాళ్ళు లేదా మనల్ని ప్రేమించే వాళ్ళు మన కోసం టైం వేస్ట్ చేస్తే ఆ ఫీల్ భలే ఉంటుంది. జెన్యూన్గా అందరికీ తెలిసిందే, చాలామంది అత్తగారులకు పడదు కదా. మీ అత్తగారితో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? చిన్నప్పుడే మా అమ్మకు దూరం అయ్యాను, ఇప్పుడు మళ్ళా మా అత్తగారి రూపంలో మా అమ్మకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. సుభద్ర గారు, మీరు కూడా త్రివిక్రమ్ సినిమాలు ఎక్కువ చూస్తారు కదా. జతగా నిలిచే జన్మ బంధమే నేడే నాకు సొంతమయ్యే. మురిసే కాలాలలోన మెరిసే వర్ణలవాన తారతో అడటి వెన్నెలే పూసులే ముసటి గాలులే మధువై కురిసే మనోగీతికే విరిసే కలల వేణుగానం జతగా నిలిచే జన్మ బంధమే నేడో రేపో ఏకమయ్యే.
అడిగేసా, మీరెవరైనా అడగాలా? హ్మ్. అడగండి. ఒక అమ్మాయి నచ్చగానే తనే మీ లైఫ్ పార్ట్నర్ అని ఎలా అనుకోగలరు? ఇదే నా లాస్ట్ క్వశ్చన్. ప్రేమ కలగడం అంటే చూస్తే నచ్చడం కాదు, తెలిస్తే నచ్చడం. మీరు ఫస్ట్ టైం నన్ను చూసిన వెంటనే నచ్చానా అని అడిగారు. అది ప్రేమిస్తున్నానని అడుగుంటే ఖచ్చితంగా నో చెప్పేవాడిని. ఎందుకంటే అప్పుడు మీ గురించి నాకేం తెలియదు కాబట్టి. కానీ ఈ జనరేషన్లో అమ్మాయిలు ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు, నీ ప్యాకేజ్ అంతా అని అడుగుతున్నారు. కానీ మీరు మాత్రం ఆ టాపిక్ తీసుకురాలేదు. మీరు అడిగిన క్వశ్చన్స్కే మీ మీద నాకు ఎంతో ప్రేమ కలిగింది. అదే మీరు అడిగిన క్వశ్చన్లకి మీరు చెప్పిన సమాధానాలకి ఇంకెంత ప్రేమ కలిగిందో మాటల్లో చెప్పలేను, కవితలతో వర్ణించలేను, పాటలు పాడి వినిపించలేను. సారీ, ఎల్లుండి నాకు పెళ్లి చూపులు. ఆ? నాకు ప్రాక్టీస్గా ఉంటుందని మీతో ఎలా? ఇలా చేశాను. కానీ మీరు ఇంత సిన్సియర్గా ఉంటారని అనుకోలేదు. మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయని తెలుసు, కానీ ఆ సమాధానాలు ఇంత అందంగా ఉంటాయని మీ మాటల్లోనే తెలిసింది. నీ సమాధానాల్లో నిజముంది, నిజాయితీ ఉంది. సో నా మీద నీకున్న ప్రేమ కూడా అలానే ఉంటుందని నేను అనుకుంటున్నా. కానీ మా నాన్న తీసుకొచ్చిన పెళ్లి సంబంధాన్ని నో చెప్పి మా నాన్నని మోసం చేయలేను. నేను నీకు అమ్మలేని లోటు తీరుస్తున్నానో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు అమ్మలేని లోటు తీరుస్తున్నావు తల్లి. ఆ మాట నేను అనాలి నాన్న. అమ్మలేని లోటు తీర్చడం చాలా కష్టం, కానీ నాపై మీకున్న ఇష్టం ఆ కష్టాన్ని నాకు తెలియకుండా చేసింది. నా కోరిక ఒక్కటే తల్లి, నీ పెళ్లి ఘనంగా చేయటం. నువ్వు ఒప్పుకుంటే త్వరలోనే నీ పెళ్లి చూపు. నా విషయంలో నువ్వు ఆలోచించినంత బాగా నేను కూడా ఆలోచించలేనేమో నాన్న. నీ ఇష్టం నాన్న. సరే తల్లి. సో ఎల్లుండి పెళ్లి చూపులకి ప్రాక్టీస్గా ఉంటుందని మీతో ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ అనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాను. మీరందరు అబ్బాయిలాగా సిల్లీగా ఉంటారనుకున్నా, కానీ ఇంత సీరియస్గా ఉంటారని అనుకోలేదు. మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే సారీ. మీకు మంచి అమ్మాయి భార్యగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండుతున్నట్టుంది బాబోయ్. ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నాడు. మనకి టీ డబ్బులు ఇస్తాడో ఇవ్వడో. సార్ ఏంటి టీ డబ్బులండి? ఎంత? 30 రూపాయలండి. ఉంటానండి. సుభద్రక్క, టీ తాడంగిలవా పెట్టంగిలవా? సారీ, నేను మధ్యలో జాయిన్ అవుదాం అనుకున్నాను కానీ పొట్ట సహకరించలేదు. రేపు ఫంక్షన్ ఉంది కదా, పడుకో, కలుద్దాం. పానకాల దెబ్బకి కడుపంతా హడావుడైపోయిందిరా బాబు. క్వాలిటీస్ ఏం అవసరం లేదు, నన్ను బాగా చూసుకుంటాడన్న క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మనం ప్రేమించిన వాళ్ళు లేదా మనల్ని ప్రేమించే వాళ్ళు మన కోసం టైం వేస్ట్ చేస్తే ఆ ఫీల్ భలే ఉంటుంది. మహాభారతం అర్జున్ పేరు కదా, అతని పేరు నిలబెట్టకపోయినా పర్లేదు, పడగొట్టకుండా ఉంటే చాలు. మరి పెళ్ళెప్పుడు? మనం ఏ మాట అంటే ఆ మాట నిజమవుతుంది తెలుసు కదా. అర్జున్ ఏంట్రా వస్తున్నాడు కూడా ఫోన్ చేయలేదు? నేనే నిన్ను ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు నాన్న? మన వంశాచార ప్రకారం 20 సంవత్సరాలు వస్తే పెళ్లి చేయాలి కదా నీకు. 20 సంవత్సరాలు వచ్చేసే కదరా.
చందనాల చలి మౌవన నీ పాదాల పారాణినై కలై చేరవా కలక తీర్చవా కంటి పాపను కాచే కాంతిలా శశినివ్వవా రవివ చేరవా ఏ చీకటి చెరలేని లోకం కవా ఒరే బాలుగా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందరా. నువ్వు పెట్టిన టీ తాగడం వల్ల అక్కడ జంట కలిసిపోయింది. కానండి నువ్వే పెళ్లి కొడుకని ముందెందుకు చెప్పలేదు? నిన్నుగా తెలుసుకోవడానికి, నన్నుగా పరిచయం చేసుకోవడానికి నాకు తప్పలేదు. తప్పులేదు. ఓహో, అర్జున్ మా కంపెనీలో కొత్తగా రిఫర్ చేసింది. నన్నే బ్రో. మీట్ నైస్. అది మీట్ నైస్ కాదు, నైస్ టు మీట్ యూ. అదే బ్రో. ఆహా, ఏ టెక్నాలజీ వచ్చు? మీరు నేర్పిస్తే నేర్చుకుంటా బ్రో. ఆహా, ఫ్రెషరా? అవును బ్రో, నేను ఫ్రెష్. ఆహా, ఇంకొకటి చెప్పనా, నేను కూడా ఫ్రెషే. అదేంటి బ్రో, సాఫ్ట్వేర్ అంటే అమ్మాయిలు గుంపులు గుంపులుగా ఉంటారు కదా. మనకు వచ్చే జీతాలతో జీవితాలే గడవట్లేదు, ఇంకా వాళ్ళ దగ్గర పోషిస్తావు బ్రో. నిజమే బ్రో. అమ్మాయిని చూసామా, బాగుందా, కళ్ళు నింపుకున్నామా, అంతే. రేపటి నుండి నేను కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతాను బ్రో. అమ్మాయిని చూసామా, బాగుందా, కళ్ళు నింపుకున్నామా. స్లోగన్ ఎదిరిపోయింది బ్రో. అమ్మాయిని చూసామా, బాగుందా, కళ్ళు నింపుకున్నామా, అంతే అంతే. సూపర్ మోపు. పెళ్ళైంది కదా అర్జున్, సంసార జీవితం ఎలా ఉంది? అంతా నీ నోటి చలవా. మరి పిల్లల్ని ఎప్పుడు ప్లాన్ చేసావు? Ooh.